నా పేరు కావ్య, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. నేను రూరల్ మండలంలో నివసిస్తున్నాను. మేడం, మాకు ఇటీవల జరిగిన గొడవలకు కానీ వాటికి కానీ మా కమ్యూనిటీ పరంగా మేము చాలా విచారిస్తున్నాము. మీరు మమ్మల్ని దగ్గరకు పిలిచి మమ్మల్తో మమేకం అయ్యి మాకు చాలా మంచి మాటలు చెప్పారు. సార్ వాళ్ళు కానీ అందరూ కానీ పెద్దవాళ్ళందరూ కానీ మాకు చెప్పారు. ప్రతి ఒక్కటి మేము పాటిస్తాము. అట్లాగే మేము ఇంట్లో నుంచి తల్లిదండ్రులు ఎవరు చేరదీరు కాబట్టి మేము బయటకు వచ్చేస్తాం మేడం. ఎవరు తల్లిదండ్రులు మమ్మల్ని దగ్గరికి చేరదీరు కాబట్టి మేము వాళ్ళ ప్రేమ అభిమానాలు దూరం అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గురువు, ఒక అమ్మ అని వాళ్ళని ఎంచుకొని వాళ్ళ పరిధిలోనే నివసిస్తూ ఉంటాము. వాళ్ళు ఎలా చెప్తే అలాగే ఉంటాం. కానీ కొంతమంది బయటికి వెళ్ళిపోయి వాళ్ళు సపరేట్గా హౌస్ తీసుకొని వాళ్ళ 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 ఇళ్ళల్లో ఉంటూ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు డ్రింక్ చేసి వాళ్ళు పార్టీ చేస్తుంటే అందరికీ చుట్టుకుంటుంది. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి చుట్టుకుంటుంది. అదేమంటే మేము చెప్పామంటే మా గ్రూప్లోంచి వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమన్నా చెప్పారంటే వాళ్ళ గ్రూప్ నుంచి మా గ్రూప్లోకి వస్తున్నారు. అట్లా గొడవలు జరగడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి అది వర్తిస్తుంది మేడం. ఇంకోసారి అలా జరగకుండా మేమందరం ఒక కమ్యూనిటీ మీటింగ్ పెట్టుకొని ఇంకోసారి బజార్లో కానీ ఎక్కడ హౌస్ ఓపెనింగ్లకు కానీ ఇళ్ళ ఓపెనింగ్ కానీ అట్లా ఎక్కడ ఏమి జరగకుండా అందరం కూర్చొని మాట్లాడుకొని ఇంకోసారి మీ దాకా ఇలాంటి తప్పులు తీసుకురాకుండా మేము కూడా సమాజంలో అందరిలాగా బతకాలని, అందరిలాగా జీవించాలని, మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు మేడం. చదువుకున్న వాళ్ళకి మీరు ఏదైనా సోర్స్ చూపిస్తే, పెద్దవాళ్ళకి ఏదైనా మీరు చూపిస్తే, పిల్లలకి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు అందరూ రాణిస్తున్నారు, అందరూ అమ్మ దగ్గరికి ఇంట్లో రాస్తున్నారు. ఒకప్పుడు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. ఎట్లా చూస్తుంది సమాజంలో ఒక ఆటో ఎక్కితే ఒక కొజ్జావాడు ఎక్కాడు, ఒక 0.5 గాడు ఎక్కాడు, దిగేయండి అనే స్టేజ్లో నుంచి ఇప్పుడు సమాజం మారింది. అందరూ సమాజంలో మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. కొన్ని దగ్గరలా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి మేడం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, అది ఎదుటి వాళ్ళు మమ్మల్ని గౌరవించి ఎదుటి వాళ్ళు మమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటే మేము ఎవరి జోలికి వెళ్ళం మేడం. అందరితో మమేకం అవుతాము, అందరితో బాగుంటాము. కానీ కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల మా దగ్గర లేని వాళ్ళు అంటే వాళ్ళ సొంత వాళ్ళు ఇళ్ళలో ఉంటున్నారు, అమ్మ నాన్న తెచ్చి పెట్టుకొని ఇళ్ళల్లో ఉంటున్నారు, వాళ్ళ గ్రూప్ వాళ్ళ ఉంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత ఏమైనా జరిగిన తర్వాత సార్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని చెప్తున్నారు తప్ప అప్పుడు దాకా మాకు తెలియట్లేదు అక్కడ ఏం జరుగుతుంది అనేసి. దాని గురించి మేము కూర్చొని మాట్లాడుకుంటామని అందరూ చర్చించి ఇంకోసారి మేము ఇలా జరగకుండా ఇంకోసారి ఈ విధంగా మీటింగ్ మాట మీ కాడ గుడ్ నేమ్ తెచ్చుకుంటాము. అందరం సమాజంలో బాగా బతకాలని, సమాజం ద్వారా మేము కూడా ఒక మెసేజ్ ద్వారా వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. అట్లాగే